పేజీ మొదటి అధ్యాయం మొదటి వచనమును చదువుదాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయాయను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చాలండి, ఒక మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మా ప్రియుడా, నీ కొందనాలు, స్తోత్రము నాయన. ఈ దినమున మీ సన్నిధానములో నిలబడేటువంటి భాగ్యమును యోగ్యతను అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని మాకు మీరు ఇచ్చారు ప్రభా. నన్ను కూడా మీరు బలపరచండి నాయన. మీ మాటలు దేవా జీవపు ఊటలు, అవి మా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం ప్రభా. నా మాటలు తీసివేయండి, నా తలంపులు కొట్టివేయండి. మీ మాటలు మాట్లాడి నీ బిడ్డల్ని మీరు బలపరచి దీవించి ఆశీర్వాదించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట నన్ను మా సంఘాన్ని మీ చేతులకి సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలారా, ఈ సమయంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగములో మనకి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరేంటి? నెహెమ్యా. ఈ నెహెమ్యా ఎవరు అనంటే, మీరు నెహెమ్యా గ్రంథము మొత్తము కానీ చదివితే మీరు దాదాపుగా ఇందులో 12 అధ్యాయాలు అనుకుంటా. నెహెమ్యా గ్రంథములో ఈ 13 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు మీరు నెహెమ్యా గ్రంథాన్ని ఎజ్రా గ్రంథాన్ని ఎప్పుడైనా కానీ కలిపి చదవాలి. మీరు అవి 2 కలిపి చదవాలి. అవి చదివితేనే మీకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే, ఈ 2 ఎందుకు కలిపి మనం చదువుకోవాలి అనంటే, ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ఈ ఉదయకాలంలో ఆశపడుతున్నాను. ఏంటంటే, హెబ్రీ గ్రీకు భాషలలో వ్రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథము, హెబ్రీ గ్రీకు భాషలలో వ్రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథములో ఎజ్రా నెహెమ్యా ఈ 2 గ్రంథాలు కలిసే ఉంటాయి అని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 2 గ్రంథాలు కలిపి ఉంటాయి. దానికి ఒక ఉదాహరణ మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఎజ్రా 10వ అధ్యాయము లాస్ట్ వచనము 44వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే అది ముగింపు కాదు. అది చూడండి ఒకసారి. అయిపోయింది అక్కడికి. అంటే ఈ అధ్యాయానికి ముగింపు లేదు. ఇక ఈ అధ్యాయానికి తర్వాత ఆటోమేటిక్గా మనకి నెహెమ్యా గ్రంథము కనబడుతూ ఉంది. అంటే ఎజ్రా నెహెమ్యా ఇద్దరి మధ్య వ్యత్యాసము దాదాపుగా ఒక 15 సంవత్సరాల వయస్సు తేడా ఉందని చరిత్రకారులు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథాన్ని కలిపి మనం చదవాలి. చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఎజ్రా ఎలాంటి ప్రార్థన చేశాడు, ఎజ్రా దేని కొరకు దేవుణ్ణి అడిగాడు, నెహెమ్యా దేని కొరకు దేవుణ్ణి అడిగాడు అనే విషయాలు మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో నేను ఈ గ్రంథము గురించి కొంత ఉపోద్ఘాతము ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ గ్రంథము గురించి మనము తెలుసుకోవాలని నేను ఆశపడుతూ మీకు కొంత ఉపోద్ఘాతాన్ని ఒక 10 పాయింట్స్ మీకు నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఏంటి అనంటే, ఈ ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు 2 కూడా గ్రీకు హెబ్రీ ఆ తర్జుమా చేసేటప్పుడు తెలుగులోకి అవి 2 కూడా వేరు వేరు గ్రంథాలుగా విభజించబడ్డాయి.
దానికి ముందుగా గ్రీకులో, హెబ్రీలో పాత నిబంధన గ్రంథాన్ని చూసినప్పుడైతే అవి రెండు కలిపి ఒకే గ్రంథముగా మనము చూడగలము. రెండవది ఈ సమయంలో నెహెమ్యా, మనము ఈరోజు మాట్లాడుకోబోతుంది నెహెమ్యా గురించి. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా మనమేం నేర్చుకోబోతూ ఉన్నాం ఈ సమయంలో? నెహెమ్యా అనే పేరుకు అర్థము యెహోవా ఆదరించువాడు అని అర్థం. నెహెమ్యా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా ఆదరించువాడు. మరి ఒకటి తెలియపరుస్తున్నాను, నెహెమ్యా తండ్రి పేరు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, హకల్యా. నెహెమ్యా యొక్క తండ్రి పేరు కూడా హకల్యా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ దినాల్లో చాలామంది నెహెమ్యాలు ఉన్నారు కాబట్టి ఆ దినాల్లో చాలామందికి నెహెమ్యా అనే పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రచనాకారుడు లేదా ఈ గ్రంథాన్ని రచించినటువంటి నెహెమ్యా తన తండ్రిని కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా ఎవరి కుమారుడు? హకల్యా కుమారుడు. నెహెమ్యా యొక్క సహోదరుని కూడా ఇక్కడ మనము చూడగలము. సహోదరుడు అనంటే బైబిల్ గ్రంథములో చాలాసార్లు యూదులలో ఒక ఆచారం ఉంటుందంట. యూదులు వారు ఎవరిని సంబోధించినా నా సహోదరుడు అని సంబోధిస్తారంట. కానీ నెహెమ్యా గ్రంథములో ఇంకొక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పేరు మీరు చూసినప్పుడు ఇక్కడ ఆ 2వ అధ్యాయములో 2వ వచనములో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. నా సహోదరులలో హనానియా అను ఒకడు యూదులలో కొందరు వచ్చారు కాబట్టి ఆ హనాని అనేటువంటి వ్యక్తి సొంత అన్నదమ్ముడు అని చరిత్రకారులు మనకి కొంత చరిత్ర ఆ వ్యక్తి గురించి అందించాడు. ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడంటే పర్షియా దేశములో ఇతనున్నాడు. షూషన్ కోటలో నెహెమ్యా ఉన్నాడు. కానీ నెహెమ్యా కుటుంబము, నెహెమ్యా తమ్ముడు ఎక్కడున్నారు? హనాని తండ్రి ఎక్కడున్నారు? తల్లి ఎక్కడున్నారు అనంటే తన ప్రజలు ఎక్కడున్నారంటే ఆ విడిచిపెట్టబడినటువంటి యెరూషలేము అనేటువంటి ఆ ప్రాంతములో దేవుడు ఏర్పరిచి ఇచ్చినటువంటి ఆ దేశంలోనే వారందరూ ఉన్నారు. కానీ చెరపట్టబడి వెళ్ళిన తరువాత ఈ నెహెమ్యా ఆ ప్రాంతములో ఒక మంచి అధికారిగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ రాజు దగ్గర పానదాయకుడుగా లేదా రాజుకి గిన్నెను అందించేవాడు అనంటే ఆ దినాల్లో ఒక మంచి ఆఫీసర్ ఉద్యోగాన్ని అతను పొందుకున్నాడంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇక్కడ మనకి ఇంకొక మాట కూడా ఉంది. 20వ సంవత్సరములో అనగా ఆ 20 సంవత్సరము ఎక్కడ ఎలా అంటే పర్షియా రాజు అనేటువంటి ఆ రాజు అర్తహషస్త ఆయన ఏలుబడి. అప్పుడు ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? అర్తహషస్త అనేటువంటి ఒక పర్షియా రాజు పరిపాలిస్తూ ఉన్నాడంట. ఆయన యొక్క 20వ సంవత్సరం అదంట. ఆయన పరిపాలనలకు వచ్చి 20 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ 20 సంవత్సరాల తరువాత నెహెమ్యా ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఎప్పుడు ఈయన ఈ పర్షియా రాజు అనేటువంటి అర్తహషస్త పరిపాలనకు వచ్చాడంటే క్రీస్తుకి పూర్వము 445వ సంవత్సరములో ఈయన పరిపాలన ప్రారంభమైందంట. ఎజ్రా 2వ అధ్యాయం 1వ వచనములో కూడా మీకు అది కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన తండ్రిని పరిచయం చేశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాడో పరిచయం చేశాడు. ఆ దినాల్లో ఎక్కడ ఉన్నాడో పరిచయం చేశాడు. ఆ దినాల్లో ఏ రాజు కింద పని చేస్తున్నాడో పరిచయం చేశాడు. ఏ మాసములో కూడా ఉన్నాడో కూడా పరిచయం చేశాడు. ఏంటి ఆ మాసము అనంటే ఆ మాసం పేరేంటి? ఏంటమ్మా? నీసాను కాదమ్మా, కిస్లేపు మాసము. చూడండి బైబిల్ గ్రంథములో ఆ మాసం ఏంటి? కిస్లేపు మాసము అంటది. ఆ కిస్లేపు మాసము ఇక్కడ మళ్ళీ నీసాను మాసం అని కూడా వచ్చింది. 2 మాసాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ కిస్లేపు మాసము ప్రారంభం, ఆ కిస్లేపు మాసము ఎండ్ అవుతుంది అనంటే మన క్యాలెండర్ ప్రకారంగా చూస్తే నవంబర్ ఎండింగ్ కొన్ని రోజులు
డిసెంబరు ప్రారంభము కొన్ని రోజులు కలిపితే ఈ కిస్లేపు నెల, నీసాను నెల మధ్యలో ఒక నెల వస్తుందంట. ఏంటి అర్థమైందా మీకు? కిస్లేపు మాసము అనంటే మన 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 క్యాలెండర్లో చూస్తే నవంబర్ ఎండింగ్లో కొన్ని రోజులు కలుపుకొని ఆ గ్రీకు క్యాలెండర్లో డిసెంబర్ మాసము కొన్ని రోజులు ప్రారంభ రోజులు కలుపుకుంటే అది కిస్లేపు మాసం అవుతుందంట. కాబట్టి ఇప్పుడు నీసాను నెల అంటే ఇది ఎప్పుడు వస్తుంది? నీసాను నెల అంటే వసంత కాలములో వస్తుందంట. ఈ నీసాను నెల అనేది వసంత కాలములో వస్తుందంట. ఇక్కడ మనము చూసినప్పుడు ఈ 2 నెలలు పరిచయం చేసిన తర్వాత ఆ కాలములో ఏ రాజు అయితే పరిపాలనకు వస్తాడో, ఏ రాజు అయితే పరిపాలన ప్రారంభిస్తాడో, ఆ పరిపాలన ప్రారంభించినప్పుడు ఆ నెలతో పని లేదు. ఏ నెల అయితే ఆ రాజు పరిపాలనలోకి వచ్చాడో ఆ నెలే ఆ దేశంలో మొదటి నెల అవుతుందంట. ఏంటి? ఏ రాజు అయితే ఆ దినాల్లో పరిపాలనలోకి వస్తాడో ఆ రాజు పరిపాలనకు వచ్చినటువంటి ఆ నెల ఆ రోజు మాత్రమే మొదటి నెల, మొదటి రోజుగా వారు లిఖించి వ్రాయించి ఇస్తారంట. కాబట్టి అలాంటి క్యాలెండర్లో ఆ కిస్లేపు మాసము తర్వాత నీసాను మాసము వస్తూ ఉందంట. ఈ షూషను ప్రాంతము అనేది ఇరాన్ దేశానికి, ఇప్పుడున్న ఇరాన్ దేశానికి నైరుతి దిశలో ఉంటూ ఉందంట. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ షూషను అనేటువంటి ఈ ప్రాంతము ఇరాన్ అనేటువంటి ఇప్పుడున్న దేశానికి నైరుతి దిశలో ఉంటూ ఉందంట. అయితే షూషను అనేటువంటి ఈ ప్రాంతాన్ని దర్యావేషు కాలములో పారసీక దేశము, అంటే ఈ పారసీక రాజు అయినటువంటి దర్యావేషు వచ్చి పరిపాలిస్తూ ఉన్నప్పుడు దీన్ని, ఈ షూషను అనేటువంటి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నాడంట. ఏంటి? ఆయన రాజధానిగా చేసుకున్నాడంట. ఎవరు ఈ రాజు? దర్యావేషు. దానియేలు గ్రంథములో మనకి కనబడతాడు. ఎవరు? నెబుకద్నెజరు తర్వాత ఎవరు కనబడతారండి? కోరేషు కనబడతాడు. కోరేషు తర్వాత దర్యావేషు కనబడతాడు. కాబట్టి చాలామంది రాజులు, ఆ దర్యావేషు సెకండ్ కనబడతాడు, కోరేషు థర్డ్ కనబడతాడు. కాబట్టి ఈ దర్యావేషు కాలములో ఈ పర్షియా అనేటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ షూషను అనేటువంటి ఈ ప్రాంతాన్ని పర్షియా గల్ఫ్లో ఉంటుందంట ఇదంతా. కాబట్టి దీన్ని ఆయన రాజధానిగా మార్చుకున్నాడంట. మీకు ఎందుకు ఈ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నానంటే, ఆ ప్రాంతానికి, ఇప్పుడు వీరు చెరపట్టబడినటువంటి ప్రాంతానికి ఎంత దూరం ఉంది? ఈ మధ్యకాలంలో ఇరాన్కి ఇజ్రాయేల్కి యుద్ధం జరిగినప్పుడు వారికి కొన్ని వేల మైళ్ళు లేదా కొన్ని వేల కిలోమీటర్లు దూరము వారు ప్రయాణం చేసుకొని వచ్చి ఇజ్రాయేలీలు ఇరాన్ దేశం మీద అర్ధరాత్రి దాడి చేశారు. అది సామాన్యమైన విషయము కాదంట. ఎందుకనంటే అది చాలా దూరం అంట ఇరాన్. కాబట్టి ఇజ్రాయేల్ ఎక్కడుంది? ఇజ్రాయేల్ ఒక ప్రాంతంలో ఉంది, ఇరాన్ ఇంకో ప్రాంతంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నెహెమ్యా ఆ ప్రాంతములో నుంచి వచ్చినవాడు. ఎక్కడి నుంచి? ఆ ప్రాంతములో, అంటే ఆ ప్రాంతములో ఉన్నటువంటి పర్షియన్స్ వారిని జయించి, ఆ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలు యూదులను జయించి ఆయన ఏం చేశాడంటే అనేక మందిని చెరగొనిపోయాడు. ఇప్పుడు వీరు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీరు నివాసం ఉంటున్నటువంటి నెహెమ్యా నివాసం ఉంటూ ఉన్నటువంటి ఆ ప్రాంతము యొక్క చరిత్ర జస్ట్ మీకు నేను ఉపోద్ఘాతముగా కొంత ఇస్తూ ఉన్నాను. తదనంతర కాలంలో మీకు నేను బైబిల్ స్టడీలో ఇవి నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ తర్వాత 2 రాజులు వచ్చారంట. దర్యావేషు తర్వాత 2 రాజులు వచ్చారు. వారిద్దరు కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతారు. మొదటి వ్యక్తి అహష్వరోషు, రెండవ వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అర్త హషస్త. ఆ తర్వాత కాలంలో ఎవరు వచ్చారు? అహష్వరోషు వచ్చాడు. తర్వాత ఇప్పుడు అర్త హషస్త వచ్చాడంట. ఇప్పుడు వీరిద్దరూ ఏం చేశారంటే ఆ యొక్క షూషను అనేటువంటి ఆ రాజధాని ఉంది కదా, దర్యావేషు కాలంలో రాజధాని చేశారు కదా, దాన్ని శీతాకాలపు రాజధానిగా మార్చివేశారంట వీళ్ళు.
దాన్ని శీతాకాలము రాజధానిగా మార్చివేశారంట. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ హనాని అనేటువంటి ఇంకొక వ్యక్తి గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ హనాని ఎవరు అనంటే, ఈ హనాని నెహెమ్యా యొక్క సొంత తమ్ముడంట. ఆ మొదటి అధ్యాయము 2వ వచనములో కనబడుతుంది. నెహెమ్యా 7వ అధ్యాయము 2వ వచనములో కూడా ఈ హనాని కనబడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము కొన్ని విషయాలు ఈ దినమున మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఒక 15 నిమిషాల్లో వర్తమానాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీకు ఇచ్చినటువంటి ఈ ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చాను అనంటే, ఈ గ్రంథము ప్రారంభము ఎలా ప్రారంభమైంది, ఈ గ్రంథ ప్రారంభములో మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాజుల గురించి మనం తెలుసుకున్నాం. దర్యావేషు కాలము నుంచి ఇప్పుడున్నటువంటి అర్తహషస్త అనేటువంటి ఈ రాజు కాలములోకి వచ్చాం. మధ్యలో మనకి చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ అర్తహషస్త అనేటువంటి ఈ రాజులు వచ్చి ఈ రాజు కాలములో ఇప్పుడు యూదుల్లో కొంతమంది ఈ రీతిగా ఆ దేశంలో ఉన్నారు. యూదుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దేశంలో ఉంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి వెంటనే తన సహోదరుడు కొంతమంది తన దేశం నుంచి వచ్చినటువంటి వారు సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని అందిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఇతను సమాచారాన్ని స్వీకరించాడు. ఎవరి దగ్గర నుంచి స్వీకరించాడు? సొంత సహోదరుడు వచ్చాడు. కాబట్టి సొంత సహోదరుడు వచ్చాడని ఈయన బాధపడట్లేదు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది యూదులు వచ్చారంట. యూదులలో కొందరు వచ్చారంట. ఇప్పుడు చదువమ్మా 2వ వచనాన్ని. నా సహోదరులలో హనానియా అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరబట్టబడిన దేశములో తప్పించుకుని నా యూదులను గుర్చియు యెరూషలేమును గుర్చియు నేను వారిని అడిగాను. ఏంటి క్షేమ సమాచారాలు? మన వారు ఎలా ఉన్నారు? మన పరిస్థితి ఎలా ఉంది? మనమందరం కూడా చెదిరిపోయాం కదా. మన దేశము పాడైపోయింది కదా. మన దేశము అనేక దేశాల్లోకి మన ప్రజలు చెదరగొట్టబడ్డారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా. మన వాళ్ళు ఎలాగున్నారు? ఏంటి వారి యోగక్షేమాలు ఏంటి అని అడిగినప్పుడు వారు ఒక మాట చెప్పారంట. ఏం చెప్పారండి వాళ్ళు చెప్పిన మాట? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు మన దేశములో, ఆ దేశం అంటే మన దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు ఏమని చెప్పారంటే, ఆ దేశములో అంటే మన బంధువర్గం మొత్తము కూడా శ్రమల్లో ఉన్నారు. మనల్ని జయించిన వారు మన చేత మరలా తిరిగి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. మనల్ని జయించిన వారు మనల్ని బానిసలుగా మార్చుకున్నారు. మనల్ని జయించిన వారు మనల్ని శ్రమ పెడుతూ ఉన్నారు. మనల్ని జయించిన వారు మనల్ని సరిగా చూడట్లేదు. మనల్ని జయించిన వారు మనల్ని అనేక రీతులుగా హింస పెడుతూ ఉన్నారు. మన బిడ్డల్ని, మన తల్లిదండ్రులను, మన యవనస్తులను కూడా వారు రూల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము చాలా శ్రమలో ఉన్నాం, చాలా దుఃఖములో ఉన్నాం, చాలా వేదనలో ఉన్నాం. మమ్మల్ని ఎవరు విడిపించగలరా అని నీ దగ్గరకు వచ్చి మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఆ విషయాలు నువ్వు అడిగావు కాబట్టి నెహెమ్యా ఈ విషయాలు చాలా స్పష్టంగా నీతో మాట్లాడడానికి మేము మాత్రమే బ్రతికి ఉన్నాం. మేము మాత్రమే ఆరోగ్యకరంగా ఇంత దూరం ప్రయాణం చేయగలిగాం. మన ముసలి వారు చూస్తే వేదన పడుతూ ఉన్నారు. కుర్రాళ్ళు చూస్తే బంధించబడుతూ ఉన్నారు. యవన స్త్రీలు చూస్తే హక్కులు లేకుండా ఆ రీతిగా పాడైపోతూ ఉన్నారు. కుటుంబాలలో ఎవడు కూడా సంతోషంగా లేడు. ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నాడండి. ఎవరు? నెహెమ్యా మాటలు విన్నాడు. నెహెమ్యా మాటలు విన్న తర్వాత చూడండి 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి
ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న నా దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరిచేవాడా. చాలమ్మా. ఇప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ఫస్ట్ ఏడ్చాడండి. ఏడ్పు రావాలి. నాకేంలే, నా కుటుంబంకేంలే, నేను హ్యాపీగా ఉన్నాను, ఒక మంచి ఆఫీసర్ అయ్యాను ఈ దేశంలో, నేను వాళ్ళ గురించి నాకెందుకు, రే 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 ఊరక చెప్పబాకండి, ఆడి గురించి వీళ్ళ గురించి చెప్పబాకు, వదిలే. నీకేమైనా కావాలా తీసుకొని వెళ్ళు, నీకేమైనా సరుకులు కావాలా, డబ్బులు కావాలా, ఓ తీసుకొని పోండి, పోండి పోండి పోండి, నేను ఇక్కడ చాలా మంచి స్థితిలో ఉన్నాను కాబట్టి మీ గురించి చెప్పి నాకు నా బ్రెయిన్ అంతా పాడు చేయబాకండి అని అన్నా. నెహెమ్యా ఈ ప్రాంతంలో పర్షియా దేశంలో ఉండి బానిసగా ఉండి ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళి రాజుకి గిన్నె అందించే స్థితిలో ఉండి కూడా నెహెమ్యా తన ప్రజల బాధను చూసి ఆ రీతిగా ఏడ్చాడంట. ఇదే విధంగా రాజు కోటలో ఉన్నటువంటి మోషే కూడా ఆ ప్రజలు పడుతున్నటువంటి వేదన చూశాడంట. ఆ బ్లడ్ అండి అది. నెహెమ్యా ఏడ్చి కూర్చొని ఏం చేశాడు? ఉపవాసం ఉండడం మొదలు పెట్టాడంట. ఉపవాసం ఉండి చేతులెత్తి ఆకాశం వైపు చూసి, అయ్యా మహా గొప్ప దేవా, భయంకరుడు అయినటువంటి మీ నామమును బట్టి మీకు నేను స్తుతి చెప్తూ ఉన్నానయ్యా, మమ్మల్ని కనికరించవా, మీ ఆజ్ఞలను మీ శాసనములను అయ్యా మీతో కలిసి మేము నడిచినప్పుడు, మీతో కలిసి మేము కూర్చున్నప్పుడు, మీ మాటలు మేము వినినప్పుడు, మీతో కలిసి మేము ఉన్నప్పుడు మాతో నిబంధన స్థిరపరిచేవాడా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. ఏంటి ఆయన నిబంధన స్థిరపరిచేదంటే? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆయన నిబంధన ఎలాంటిదో మనం చూడగలము. ద్వితీయోపదేశ కాండము ఒకసారి తీయమా. 6వ అధ్యాయము మొదటి వచనము. నీవును నీ కుమారుడును దేవుడిచ్చినటువంటి నిబంధన ఇది. నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వదనట్లు నీవు స్వాధీనపరుచుకున్నటకు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఆల్రెడీ దానికి ముందు నిర్గమకాండములో దేవుడు చాలా స్పష్టంగా నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండములో మరలా వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇవి వాగ్దాన దేశములో మీకు నిబంధనలు, ఇవి కట్టడలు, వీటిని మీరు ఆచరిస్తే మిమ్మల్ని ఎవడు కూడా అంగుళము కూడా కదిలించలేడు. కాబట్టి నీ బిడ్డలకి వీటిని నేర్పించమని దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించి మోషే గారి ద్వారా వారికి అందించాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను మీకు అందరికి కూడా. బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము మీరు చదువుతూ ఉన్నారు, మీ బిడ్డలకి అది నేర్పిస్తూ ఉన్నారా? బైబిల్ గ్రంథాన్ని 5 గంటలకి ఉదయాన్నే లేపుతున్నారు బిడ్డల్ని చదవడానికి. ఒక్క అధ్యాయమైన బైబిల్ గ్రంథాన్ని నీ బిడ్డల చేత చదివించగలుగుతున్నావా? 5 నిమిషాలైనా ఉదయకాలంలో లేచినప్పుడు బైబిల్ చదివి ప్రార్థన చేయించగలుగుతూ ఉన్నావా? చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన నిబంధనను స్థిరపరిచేవాడంట. ఆయన ఒకసారి తన నిబంధనను స్థిరపరిస్తే ఆయన రద్దుపరిచే దేవుడు కాడు. కానీ ఇక్కడ రద్దుపరచబడింది అంటే కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు వారు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు వారు? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు నీ బిడ్డలకి ఇది నువ్వు బోధించాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన వరకు
బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనము బోధించట్లేదు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. భూమి మీదకి రాబోతున్న తెగులు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్న ఫలంగా ఆ వ్యక్తి ఎలా మారిపోబోతున్నాడు? చెవుల్లో, ముక్కుల్లో, కింద నుంచి, రంధ్రాల్లో నుంచి తెలియనటువంటి వేదనతోటి బ్లడ్ కక్కుకొని పడిపోబోతూ ఉన్నాడు. వైద్య శాస్త్రానికి ఇది అంతు పట్టనటువంటి వ్యాధి ఈ భూమి మీదకి దేవుడు పంపించబోతున్నాడని తన దాసురాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదే ప్రవచనము గత రాత్రి కాలములో 12 గంటల దాకా, 11:30 దాకా మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాతో మాట్లాడి అనేక కుటుంబాలకు వీటిని తెలియపరచమన్నాడు. ఎందుకనంటే ఈరోజు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా, కరోనా అనేటువంటిది ఆ పేరే మనకు తెలియదు. కరోనా అనేటువంటి ఒక వైరస్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తము కూడా వణికిపోయింది. దాన్ని కనిపెట్టడానికి ఎవరికి వల్లగాలేదు, దానికి రెమెడీ ఎవరికి వల్లగాలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ కరోనా సమయంలో ఆ కొంత ఇంజెక్షన్స్ అని, టాబ్లెట్స్ అని వేసిన తర్వాత ఇప్పుడు వాటి ప్రభావము వేరే రీతిగా మరలుతూ ఉంది. కొంతమందికి మెమరీ లాస్ అయిపోతూ ఉంది, కొంతమందికి హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, కొంతమందికి రకరకాలమైనటువంటి వ్యాధులు ఈ భూమి మీద బయలుదేరాయి. అయితే ఈ మెడిసిన్ తయారు చేసినటువంటి ఆ యొక్క డాక్టర్స్ అసోసియేషన్ లో ఎందుకు ఇలా వస్తూ ఉన్నాయి అనంటే, వారు సింపుల్ గా మన రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు వాళ్ళు స్టేట్మెంట్ అనంటే, ఈ మెడిసిన్ కి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా వస్తాయి అని మాట్లాడారు. ఆ రోజుల్లో బలవంతంగా కరోనాని తప్పించుకోవడానికి వ్యాక్సిన్లు వేశారు. ప్రియమైన వాళ్ళరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ఆ దినాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, ఏ కుటుంబములో అయితే దేవునికి ప్రయారిటీ ఇస్తారో, ఏ కుటుంబం అయితే తన బిడ్డల్ని కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థనలు జరిగిస్తాడో, ఆ దినమున ఆ కుటుంబాన్ని నేను తప్పించబోతున్నానని కూడా దేవుడు రెమెడీ ఇచ్చేసాడండి. మనకి మెడిసిన్ కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆ వ్యాధి వస్తుందని మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు దానికి ఆల్రెడీ మెడిసిన్ కూడా మన చేతిలో పెట్టేశాడు. ఏంటి ఆ మెడిసిన్? నువ్వు కుటుంబంతో పాటు కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకొని, పాటలు పాడుకొని, చప్పట్లు కొట్టుకొని, నీ బిడ్డలందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అది నీ కుటుంబాన్ని దాటిపోతుందట. ఈజిప్టులో జరిగింది కూడా అదే కదా. దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు కదా. ఐగుప్తులో ఉన్నటువంటి తొలుచూలు మొత్తము చనిపోయారు, ప్రతి కుటుంబంలో, రాజనగరులో కూడా చనిపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివాసము ఉంటున్నటువంటి గోషెను అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ రాత్రి పస్కా వధించబడింది. పస్కా వధించబడిన తర్వాత ఆ గుమ్మానికి ఆ రక్తము, ఏ గుమ్మానికైతే, ఏ కిటికీలకి, అడ్డ కిటికీలకి, నిలువు కిటికీలకి వధించబడిన గొర్రె రక్తము ఏ కుటుంబానికైతే ఉందో ఆ కుటుంబము తప్పించబడినది. ఇది మన దేవుడు మనకి చాలా స్పష్టంగా ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ప్రార్థన అనేది మన జీవితానికి ఒక కోట. ప్రార్థన అనేది మన కుటుంబానికి, మన బిడ్డలకి ఒక కంచె లాంటిది. నీ బిడ్డ పాపము చేయడానికి ఎక్కడో ఉన్నాడు, నీ బిడ్డ పాపము చేయడానికి వెళ్ళాలి అనంటే ఈ ప్రార్థన అడ్డుకుంటుంది. మీకు అర్థం కావట్లేదు అది. నువ్వు వీడు కూర్చొని కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీ బిడ్డ పాపములో పడకుండా, అక్కడ నీ బిడ్డ వేదనలో పడకుండా, అక్కడ నీ బిడ్డ చాలా క్షేమంగా ఉంటాడు. నువ్వు నీ బిడ్డని స్కూల్కి పంపించావు కదా, అయిపోయింది. కూర్చొని బిడ్డ కొరకు కొంతసేపు ప్రార్థన చేయి. నా బిడ్డ స్కూల్కి వెళ్ళింది ప్రభా, బిడ్డలు కొట్టుకొని నెట్టుకొని పడిపోకుండా, దెబ్బలు తగలకుండా, గాయాలు అవ్వకుండా క్షేమము దయచేయి. నా బిడ్డ ఎక్కడో ఉన్నత చదువుల్లో చదువుతున్నాడు ప్రభా, నా బిడ్డ కొరకు వేదన పడుతున్నాడయ్యా. నా భర్త డ్యూటీలో ఉన్నాడు ప్రభా, క్షేమము దయచేయండి నాయన. నిన్నటి దినమున సహోదరుడు సురేష్ ఇక్కడ మాట్లాడాడు, సాక్ష్యం చెప్పాడు. ఏమని సాక్ష్యం చెప్పాడు మన ముందు? చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు ఆ బిడ్డ. ఏమని చెప్పాడు? ఇక్కడ 105 మంది లైన్ మెన్లు చచ్చిపోయారంట. ఏంటి? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 105 మంది లైన్ మెన్లు చచ్చిపోయారు. ఆ బిడ్డ కూడా ప్రమాదంలో పడ్డాడు, అయినా కానీ ప్రభు నిలబెట్టాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనము, ప్రార్థనలో ఉన్న గొప్పతనము, క్రైస్తవ విశ్వాసిలో ఉన్న గొప్పతనము.
క్రీస్తులో ఉన్నటువంటి మహాకార్యము అదే. ఆ ప్రార్థన లేకే ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు పతనమైపోతున్నాయి. ప్రార్థన లేకే ఈ దినమున క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. ప్రార్థనా జీవితం లేకే బిడ్డలు తల్లిదండ్రులను లెక్క చేయట్లేదు. వాడికి ఎంత కావాలంటే అంత ఎక్కువగా ఇచ్చేసి వాడిని మనం పాడు చేస్తూ ఉన్నాం. వాడి వయసు కంటే కూడా వాడికి ఎక్కువగా వాడిని మనము ఈరోజు దైవజనుడు కనబడితే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పే యవనస్తుని చాలా తక్కువ మందిని నేను చూస్తూ ఉన్నాను. క్రైస్తవ కుటుంబాలకి నేను వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు పాస్టర్ గారు కనబడితే వందనాలు చెప్పేవాడు లేరు. పెద్దలు చెప్తున్నారు కానీ యవనస్తులు ఎవరు చెప్పట్లా వందనాలు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? మీరు నేర్పిట్లా ఏంటి? మీరు నేర్పిట్లా. అంకుల్ మన ఇంటికి వచ్చాడు, వందనాలు చెప్పు, నా బిడ్డను పిలవండి. మీరు ఎవరన్నా మా ఇంటికి వస్తే చూశారు కదా, మీరు అందరూ వచ్చారు కదా మా ఇంటికి, నా బిడ్డను పిలవండి. వాళ్ళమ్మ దువ్విని తీసుకుందంటే రాత్రి కూడా దువ్విన్ షాట్ ఒకటి పడింది. రాత్రి ప్రార్థనలో కూర్చోపోతే దువ్విన్ షాట్ ఒకటి పడింది. మేము ఎంత ప్రేమిస్తామో దేవుని విషయంలో అంత క్రమశిక్షణగా పెంచుతాం మా బిడ్డని. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మా బిడ్డలను కూడా మేము పెంచుతున్నాం సార్, మంచిదే, పెంచండి. నా బిడ్డ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఎందుకనంటే ఈ బిడ్డ ఇప్పుడు కానీ సరి చేయబడకపోతే రేపటి రోజున సరి చేయబడదు. ఎందుకు నా బిడ్డ ఆ రీతిగా చేస్తుందంటే, వాక్యాన్ని నేను సిద్ధపడుతూ ఉంటే నా తల తీసి వెనక్కి గోడకేసి కొడతా ఉంది. ఏదో వచ్చిందిలే, వాక్యము సిద్ధపడుతున్నాను కదా, నానాని వచ్చింది కదా, ఉదయం నుంచి సరి కదా, ఎత్తుకోలేదు కదా నేను అని చెప్పానంటే, నా ప్రక్కన కూర్చుంటే కుర్చీని కూడా లాగేసి కుర్చీ మీద నుంచి ఎక్కి నా భుజాల మీదకి ఎక్కి కూర్చుంది. నేను మురిసిపోతున్నాను. అక్క అక్కడే కూర్చొని మాట్లాడతా, ఉదయం నుంచి దాన్ని సరిగ్గా నువ్వు దగ్గర తీయలేదు కాబట్టి అది నీ దగ్గరకు వచ్చింది, దాన్ని కాసేపు ఎత్తుకో, బైబిల్ ప్రక్కన పెట్టు కాసేపు అంటే అటు పక్కన పెట్టా. ఆ టేబుల్ని పక్కన పెడితే ఆడతా ఒకసారి నా తల తగిలింది వెనకాల. అబ్బా అన్నా నేను. ఆమెకు అది కామెడీ అయిపోయింది. కామెడీ అయిపోయి ప్రతిసారి ఎట పట్టుకొని కొడతా ఉంది. నొప్పి పుడుతుంది నాన్న, నాకు తల నొప్పి పుడుతుంది నాన్న, కొట్టకూడదు నాన్న, తప్పు నాన్న, అలా చేయకూడదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు నన్ను కొట్టింది అనుకో, రేపొద్దున స్కూల్లో కూడా ఎవరో ఒకరినట్టు కొట్టిందంటే మాకు కంప్లైంట్ అది. కాబట్టి వెంటనే ఎంత చెప్పినా వినట్లా. వాళ్ళ అమ్మ చూసింది పొడవ దువ్విన ఒకటి తెచ్చి ఒక షాట్ ఇచ్చింది. ఈగనే వెంటనే పైనుంచి గబగబా దిగేసింది. డ్రాయింగ్ అంట, హోంవర్క్ అంట. అప్పుడు గుర్తొచ్చింది, టేబుల్ వేసుకొని కూర్చొని మొత్తం రాసి నా కాడికి వచ్చి చూపించింది. నాన్న డ్రాయింగ్ చూడు, అద్భుతంగా వేసావు నాన్న, నీలాగా ఎవరూ లేరు. ఓహో ఆహా అన్నాం అందరం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన, నా బిడ్డ ఇప్పటి నుంచి ప్రార్థనలో మోకాళ్ళు వంగకపోతే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలియదు. తను అడిగింది మేము ఇవ్వగలము, కానీ తన జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళగలిగిన వాడు ఎవరు? దేవుడు. తల్లిదండ్రులు ఒక దినమున చనిపోవలసిందే, రాలిపోవలసిందే, కానీ ఎవరుంటారు నిత్యము? ఆ నిత్య మహిమలో ఉన్న దేవాతి దేవుడు ఆ బిడ్డతో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. అందుకే లేఖన భాగంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనము. మన బిడ్డలకి ప్రార్థన, వాక్యము చదవడము ముందు నేర్పించండి మీరు. తర్వాత మీరు ర్యాంకులు కొడుతురు. కానీ మీ బిడ్డలకి ముందు ప్రార్థన నేర్పించండి. మోకరించి వాడు ప్రార్థన చేసుకొని బయటకు వస్తేనే. బన్ను పాప ప్రార్థన చేయకుండా భోజనం పెట్టం, ప్రార్థన చేయకుండా స్కూల్కి బైక్ నేను కదిలించను, ప్రార్థన చేయకుండా బయటికి తీసుకురా మా బిడ్డని. బయటికి రాగానే బైక్ మీద ఎక్కగానే ప్రార్థన చేస్తుంది బిడ్డ, వెళ్ళిపోద్ది అక్కడికి స్కూల్కి. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. నేనేదో గ్రేట్ అని చెప్పట్లా మీకు. నన్నేదో మీరేదో పాస్టర్ గారు అంతా డబ్బా కొట్టుకునే పాస్టర్ని అసలు కాదు నేను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నా బిడ్డకి 4 సంవత్సరాలు దాటే 5వ సంవత్సరం వచ్చింది నా బిడ్డకి. ఇప్పటి నుంచి కానీ బాలుడికి స్వభావ రీత్యా వాడు మూర్ఖుడంట. వాడి మూర్ఖత్వాన్ని మనం వంచాలి, దేవుని దగ్గర మోకరించాలి. నువ్వు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే నీతో పాటు మోకరించాలి. రే మీరు పోయి ఆడుకోపోండిరా, ఇల్లే మీరు పోయి ఫోన్లు చూసుకోపోండిరా, వాడి ఫ్రెండ్స్ వచ్చారులే పంపించేద్దాం. నీతో పాటు నీ బిడ్డలు కూడా మందిరములో కూర్చోవాలి. నీతో పాటు నీ బిడ్డలను తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నేటి దినాల్లో 80% యూత్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. చూడడానికి చక్కగా ఉన్నారు, అమ్మా నాన్న దగ్గరికి వస్తే
అద్భుతంగా ఉన్నారు. బయటికి వెళ్తే ఫుల్ అడిక్ట్ అయిపోయారు డ్రగ్స్కి. పల్లెని లేదు, పట్నం అని లేదు, క్రైస్తవ కుటుంబం అని లేదు, అన్య కుటుంబం అని లేదు, ఏ కుటుంబం అని లేదు. ప్రతి కుటుంబంలో యవనస్తుడు పాడైపోతున్నాడు, ప్రతి కుటుంబంలో యవన స్త్రీ పాడైపోతుందంటే కారణం ఏంటి? దేవుడు మనకు ఒక రెమెడీ ఇచ్చాడు, మందు ఇచ్చాడు మనకి. దానికి ఆ మందును విసర్జించి మా బిడ్డ వాడితో తిరిగాడంటే అందుకు చెడిపోయాడు, మా బిడ్డ కాలేజీకి వెళ్ళాడు, వాళ్ళంతా అన్యులు, వాళ్ళేదో అన్యులైనట్టుగా ఈమెదో ప్రార్థన పరురల్లాగా 5 నిమిషాలు ప్రార్థన చేయలేదు, ప్రార్థన ఇస్తే నాకొద్దు అంటారు. వాక్యం చదవడానికి పిలుస్తానేమో అని చెప్పి తల ఉంచుకొని కూర్చొని ఉంటారు. మన బిడ్డలు శోధనలో పడకుండా, మన బిడ్డలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, మన బిడ్డల్ని కాపాడుకోవడానికి దేవుడు అత్యుత్తమమైనటువంటి మెడిసిన్ ఇచ్చాడు, ఆయుధం మన చేతిలో ఇచ్చాడు. ఏంటి ఆ ఆయుధము? ప్రార్థన. ఆ ప్రార్థన ఈ దినమున మనం చూడబోతున్నాం. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ఏంటి? నెహెమ్యా గ్రంథము తీద్దాం మళ్ళా ఒకసారి. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన చూడండి, ఎలా చేశాడండి ప్రార్థన. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంటే ఏడ్చాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, ఒకరోజు కాదు, అవసరానికి కాదు ఉపవాసము. నా బిడ్డకు ఉద్యోగం రావాలని ఉపవాసం ఉండలేదు, నా బిడ్డ వివాహం అవ్వాలని ఉపవాసం ఉండలేదు, నా బిడ్డకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ కావాలని ఉపవాసం ఉండలేదు, తను ఇంకా ఏదో ప్రమోషన్ కోసం ఉపవాసం ఉండలేదు. కానీ విన్నటువంటి వర్తమానము, తన ప్రజలు శ్రమ పడుతున్నారు, తన దేశము పాడైపోయింది, తన సొంత జాతి నాశనమైపోయింది, వారికి సమాధానము లేదు, వారు శత్రువుల చేత హింసించబడుతున్నారు, హక్కులు కోల్పోయారు అని ఆ నెహెమ్యా వేదన పడుతున్నాడంట. వాళ్ళ తమ్ముడు కోసం కాదు, వాళ్ళ నాన్న కోసం కాదు, వాళ్ళ అమ్మ కోసం కాదు, దేశము కొరకు మాత్రమే, తన స్వజాతి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడట. నెహెమ్యా యాజకుడు కాదు, నెహెమ్యా ప్రవక్త కాదు, నెహెమ్యా ఒక అధికారి మాత్రమే, ఒక ఉద్యోగస్తుడు మాత్రమే. ఈ దినాల్లో మనము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేయమంటే నాది కాదా పని. పాస్టర్ గారు వస్తారండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి, మా పాస్టర్ గారు. నెహెమ్యా ఇక్కడ ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, గుండె నిండా వేదన ఉంది. ఏంటి ఆ వేదన అంటే, అయ్యో ఈ దేశంలో నేను చాలా క్షేమకరంగా ఉన్నాను, కానీ నా దేశంలో నా దేవుడు నాకే ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము, నా దేశము ఆశీర్వాదకరమైన దేశము, నా దేశములో అడుగు పెడితే మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారని వాగ్దానం ఇచ్చి అనేక శ్రమలు దాటించుకుంటూ, అనేకమైన శోధనలు హెచ్చించుకుంటూ దేవుడు తీసుకొచ్చి ఆ ప్రజలను అక్కడ నిలబెట్టాడు. వాగ్దాన దేశము, దేవునికి ఇష్టమైన ప్రదేశము, దేవుడు ప్రేమించిన దేశము, దేవుని మందిరము నిర్మించిన దేశము, ఈ స్థలమందు నేను మీతో నివాసము చేస్తానని యెరూషలేముని కోరుకున్న దేశము. ఇప్పుడు యెరూషలేము ఏమైపోయింది? పతనమైపోయింది, కోల్చబడిందట, కాల్చబడిందట. ఇప్పుడు ఒక అధికారికే అంత వేదన ఉంటే మనకెంత వేదన ఉండాలండి? ఈరోజు దేశం ఎలాగుంది? దేశంలో పరిస్థితులు ఎలాగున్నాయి మీకు తెలుసా? ఎంతమంది చంపబడుతున్నారో మీకు తెలుసా? చచ్చిపోతే నార్త్ సైడ్ క్రైస్తవ రక్షణ పొందినటువంటి క్రైస్తవ విశ్వాసి చచ్చిపోతే భూస్థాపన కూడా చేయని ఇట్లా, తెలుసా మీకు? భూస్థాపన కూడా చేయని ఇట్లా, మళ్ళా తిరిగి వాళ్ళ మతంలోకి వాళ్ళు వస్తే భూస్థాపన చేయిస్తున్నారు. డెడ్ బాడీలు కూడా విడిచిపెట్టేస్తున్నారు. భూస్థాపన లేదు, ఆహారము లేదు, నీరు ఇవ్వట్లేదు, వెలేస్తున్నారు వాళ్ళని. ఇక్కడ మీరేం చేస్తున్నారు? తీరిగ్గా 10:30-11 గంటలకి దేవుని మందిరానికి వస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, కానీ మీకు సిగ్గు రావాలని చెప్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో, మీకు బాధ్యత రావాలని చెప్తున్నాను దేవుని సన్నిధిలో. మీకు ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అదేమంటే మాట్లాడితే మా పితరులంతా కూడా 40 సంవత్సరాల నుంచి మా తాతలు సంఘం కట్టారండి, ఆడబోయి నువ్వు పొడిచేదే లేదు, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఎడబొడు ఎడ కూర్చో, 2 గంటల సేపు కూర్చో, ప్రార్థనలో రా, 9:30 ప్రార్థన చే, దేవుని సన్నిధి 9:30కి ఆరంభిస్తూ ఉన్నానంటే 8 గంటలకు వచ్చి కూర్చొని ప్రార్థన చేయి. నీ దేశం కొరకు, నీ సంఘం కొరకు ప్రార్థన చేయి. నీ సంఘము మరుగుజ్జు స్థితిలో ఉంది, అర్థమవుతుందా నీకు? దేవుడు నీకు ఇక్కడ బాధ్యతనిచ్చాడు ఈ సంఘములో.
ఈ ప్రాంతంలో దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు. నేను ఆత్మీయ జీవితంలో ఓయప్ప నాకు గంటెల ప్రకాష్ గారితో చాలా సంబంధం ఉందండి, ఆయన చేత మీటింగులు పెట్టించానండి. ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు నేను వాలంటీర్గా పనిచేశానండి. మా తాత 3 సంఘాలు. నీ సంగతి ఏంది? తాత వెళ్ళిపోయాడు. ప్రవీణ్ కుమార్ వెళ్తాడో లేదో తెలీదు. గంటెల ప్రకాష్ గారు దాటి వెళ్ళిపోయాడు. నీ సంగతి ఏంటి? దేవుని ఆజ్ఞలు నీకు నీ బిడ్డలకి శిరసావహిస్తూ ఉన్నావా? నేర్పిస్తూ ఉన్నావా నువ్వు? లేకపోతే శత్రుత్వాన్ని నేర్పిస్తూ ఉన్నావా? సంఘములో పని చేయవకు. నా బిడ్డ ఎందుకు పని చేసేది? చాపలేసేది ఏంది? వాడేంది ఇది పెట్టేదేంది? వాడేంది తుడిచేదేంది? మగపిల్లడు అంటూ ఉన్నావా? యెరూషలేము మందిరము దేవుని సన్నిధిలో అందరికీ దేవుడు బాధ్యతనిచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను చూస్తూ ఉన్నాను. అనేక దినాల నుంచి మీ మధ్యలో నేను పరిచయం చేస్తూ ఉన్నాను. మీలో మార్పు లేదు. ఈ 2026 సంవత్సరము దేవుడు మీ జీవితానికి ఇచ్చాడంటే నీ గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఆయన కృపను బట్టి ఉంచాడు. నేను జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన యోధుడిగా నువ్వు మార్చబడకపోతే, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు హెచ్చించుకోకపోతే, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృంభరించి ఉపవాసముతో నువ్వు ప్రార్థన చేయకపోతే రాలిపోతావు. జాగ్రత్త. వేస్ట్. ఈ ప్లేస్ వేస్ట్. నువ్వు కూర్చునే ప్లేస్ వేస్ట్. ఇంకొక రక్షణ పొందిన తీసుకొచ్చి కూర్చోబెడతాడు దేవుడు అక్కడ. ఎంతకాలము దేవుని మాటను మనం వ్యతిరేకిస్తాం? నెహెమ్యా ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా కనికరించయ్యా, అది నువ్వు ఇష్టపడిన ప్రాంతము కదా యెరూషలేము. యెరూషలేము దేవునికి ఇష్టమైన దేశము కదా. యెరూషలేము దేవునికి ఇష్టమైన ప్రదేశము కదా. యెరూషలేములో దేవుడు తన యొక్క నామాన్ని స్థాపిస్తానన్నాడు. యెరూషలేములో దేవుడు తన మందిరాన్ని స్థాపిస్తానన్నాడు. 2వ రాకడలో కూడా యెరూషలేముని కేంద్ర బిందువు చేసుకొని ఆయన పరిపాలించబోతూ ఉన్న దేవుడు. ఇప్పుడు చూస్తే ఆ యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. నా ప్రజలంతా పాడైపోయారు. నా ప్రజలు హక్కులు లేకుండా బానిస బ్రతుకుల్లోకి మరలా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? వాక్యాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, మోషే చేత నీవు సెలవిచ్చిన మాట అయ్యా జ్ఞాపకముకు తెచ్చుకోయ్యా. ఎంత మాట మాట్లాడుతున్నాడో చూడండి. నెహెమ్యా గ్రంథము తీయమ్మా. 1వ అధ్యాయము 8, 10 వరకు చూడండి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకమునకు తెచ్చుకోయ్యా. అదేదంటే, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకును మరలా మిమ్మును రప్పించదనని నువ్వు మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడవు కదా ప్రభువా. జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా మేము మీ వైపు తిరిగితే, మేము ఎక్కడ ఉన్నా ప్రపంచములో బూది గంతములో ఎక్కడ మేమున్నా, ప్రపంచము నలుమూలలా మేము ఎక్కడ చెదిరిపోయినా మమ్మల్ని తీసుకొచ్చి సమకూరుస్తానన్నావు కదయ్యా. మా పితరులను జ్ఞాపకం చేసుకోయ్యా, నా సహోదరులను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోయ్యా. శోధనలో ఉన్నటువంటి వారు, వేదనలో ఉన్నటువంటి వారు, భోజనము లేక, ఒక పూట కూడా భోజనము సరిగా లేక, సరిగా మిమ్మల్ని సేవించలేక తప్పంతా మాదే, మా పితరులదే తప్పంతా. కానీ మోషే గారితో మీరు ఒక మాట చెప్పారు కదా ప్రభా, ఈ స్థితి రావడానికి మేము మిమ్మల్ని సేవించకుండా అన్య దేశములో అన్య జాతి ప్రజల యొక్క దేవతలను మేము ఆరాధిస్తే ఈ విధంగా చేస్తానన్నావు ప్రభువా. అదే రీతిగా నిన్ను మేము సేవిస్తే తిరిగి మరలా మమ్మల్ని ఆ ప్రాంతంలో తిరిగి కడతానన్నావు కదయ్యా. నువ్వు కృప కలిగిన దేవుడవయ్యా, నువ్వు కృప కలిగిన దేవుడవయ్యా. హోషేయ గ్రంథము 14, 1, 2 వచనాలు తీయండి. హోషేయ గ్రంథము 14, 1, 2 వచనాలు మరలా చదువుతాం ఈ సమయంలో. ఆయన తట్టు తిరుగుడి అంటాడు. హోషేయ గ్రంథం తీయండి అమ్మా. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఏమని చెప్పాలంటే, పాపము చేసిన మీరు, ద్రోహము చేసిన మీరు
తిరిగి పశ్చాత్తాపముతో ఉపవాసముతో ఆయనని ఎలా వేడుకోవాలి అనంటే, మా పాపములన్నిటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపతగినవి అవే. చూడండి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 4:1-2 కూడా ఇలాగే ఆయన తట్టు ఎలా తిరగాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నువ్వు నా యొద్దకే రావాలి, నీకు దిక్కులేదు అంతే. నీవు ఇటు అటు తిరుగుటమాని నీ హేయ క్రియలను విడిచిపెట్టి నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల ఏంది, జనులు ఆయన యందు ఆ ఆశీర్వాదము కలుగునట్లుగా నమ్ముకుంటారంట. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. ఈ నెహెమ్యా ప్రార్థన ఎలా ఉందంటే, జ్ఞాపకం చేస్తున్నాడు. మా పితరుడైనటువంటి మోషే గారికి మీరు ఒక మాట చెప్పారు కదా, నెహెమ్యా గారితో హోషేయ గారితో ఒక మాట చెప్పారు కదా, అదే రీతిగా ఇర్మియాతో కూడా చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే, అందుకే దావీదు మహారాజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 51వ కీర్తనలో ఈ మాట అంటాడు. పాపము చేసిన తర్వాత దావీదు దేవుని సన్నిధికి దూరం అయిపోయిన తర్వాత ఏడుస్తూ చేస్తున్నటువంటి ప్రార్థన ఈరోజు మనం చదువుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఏంటి ఈ ప్రార్థన అంటే, దేవా నీవు కృప కలిగిన వాడవు కాబట్టి నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీవు వాత్సల్యము కలిగిన వాడవు కాబట్టి నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నీవు నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలుసు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడువుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయుదువు. నేను పవిత్రుడను అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దావీదు మహారాజ్ చేసిన ప్రార్థన అండి. దావీదు ప్రార్థన ఎన్ని కీర్తనలు ఉన్నాయో తెలుసా? 52 నుంచి 61 వరకు దావీదు ప్రార్థన కీర్తనలు ఇవి. 51వ దావీదు కీర్తన నుంచి 52వ దావీదు కీర్తన నుంచి 61 వరకు దావీదు కీర్తనలో ఇవన్నీ కూడా దావీదు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన. 85వ కీర్తన కూడా దావీదు ప్రార్థనే, 120 కీర్తన కూడా దావీదు ప్రార్థనే, 130 కీర్తన దావీదు ప్రార్థన, 139వ కీర్తన దావీదు ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారలారా, 140వ కీర్తన నుంచి 143వ కీర్తన వరకు కూడా దావీదు ఎలాంటి ప్రార్థన చేశాడో కూడా మనము చూడవచ్చు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇక్కడ చేసినటువంటి నెహెమ్యా ప్రార్థన ఎలాంటిది అనంటే, తన దేశము కొరకు చేశాడు, తన ప్రజల కొరకు చేశాడు, అక్కడ ఉన్నటువంటి వాగ్దాన దేశము కొరకు చేశాడు. చేసేటప్పుడు ఏం చేశాడంటే, ఫస్ట్ తనను తాను తగ్గించుకున్నాడంట. గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థించేవారు గుర్తుపెట్టుకోవాలి, తనను తాను తగ్గించుకున్నాడంట. రెండవది తన పాపాలు, అంటే తను తన ఇంటి వారి పాపాలు కూడా ఒప్పుకున్నాడు. మూడవది ఉపవాసం ఉన్నాడు. తగ్గించుకోకుండా మన పాపాలు ఒప్పుకొని ఉపవాసము ఉంటే ఏం ప్రయోజనము లేదు.
శుక్రవారం వచ్చింది కదా, ఉపవాసం ఉందాం. శనివారం వచ్చింది కదా, ఉపవాసం ఉందాం. లేదా మంగళవారం వచ్చింది కదా, ఉపవాసం ఉందాం. ఉపయోగం లేదు ఉపవాసం వల్ల. నువ్వు చేసే ఉపవాసం ఎలా ఉండాలి? ఫస్ట్ నెహెమ్యా ఎలాంటి ఉపవాసం ఉన్నాడండి? ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను నెహెమ్యా క్లియర్ చేయలేడు. నెహెమ్యా ఒక్కడే వెళ్ళి ఆ దేశాన్ని బాగు చేయగలడా? నెహెమ్యా వెళ్ళి ఆ దేశాన్ని తిరిగి మరలా కట్టగలడా? నెహెమ్యా వెళ్ళి ఆ దేశ ప్రజలందరినీ కూడా ఆహారము సమృద్ధిగా అందించగలడా? నెహెమ్యా చేసిన పని ఏంటో తెలుసా? విషయాన్ని విన్నాడు, వినగానే తగ్గించుకున్నాడంట, మోకరించాడు. నేను ఆఫీసర్ని, నేను కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని నేను ఇలాగే ప్రార్థన చేస్తాను, లేకపోతే ఇలాగే ప్రార్థన చేస్తాను అని అనుకోలా. నెహెమ్యా ఏం చేశాడు? తగ్గించుకున్నాడంటే దేవుని సన్నిధికి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి మోకరిల్లాడు. మోకరిల్లడమే కాదు, కానీ వెంటనే దేవుని సన్నిధిలో అడిగిన మాట ఏంటో తెలుసా? తను, తన పితరులు, తన కుటుంబము ఒకవేళ ఏ పాపము చేశారో ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, వాళ్ళ పాపాలను క్షమించు ప్రభా, వీళ్ళ పాపాలను క్షమించు. మనలో తెలియని పాపాలు ఏమున్నాయో ఏంటో సింపుల్గా చెప్తాను. మనలో తెలియని పాపం ఏంటంటే మన పక్కనోడిని మనతో ఈక్వల్గా చూడకపోవడమే మనం చేసే పాపం. దేవుని సన్నిధిలో మన హోదా ప్రదర్శించడమే మనం చేసే పాపం. దేవుని సన్నిధిలో నీవు చిమ్మాలి. నేను అనేక మార్లు చెప్పాను. ఒక ఆయన డిఎస్పి హోదాలో ఉన్నాడు ఒక చర్చిలో. యూత్ రిట్రీట్ జరుగుతూ ఉంది. ఆ చర్చికి మేము వెళ్ళాం. యూత్ రిట్రీట్కి వెళితే ఆయన ఆకులు ఎత్తేస్తూ ఉన్నాడు. ఒక ఆయన ఆకులు ఎత్తేస్తూ ఉన్నాడు, చిమ్ముతున్నాడు. రండి రండి అని ఎవరిని పెట్టుకోవాలా, ఆయన భార్య ఇద్దరు కలిసి చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సహోదరుడు ఒక మాట అన్నాడు. అక్కడున్న యూత్ డైరెక్టర్ ఏమన్నాడు తెలుసా? బ్రదర్ రండి అన్నాడు. ఏందనంటే ఆయన ఎవరో తెలుసా? డిఎస్పి గారు. ఆయన ఎవరైనా డిఎస్పి గారండి. ఆయన ప్రతిసారి ఒక మాట చెప్తాడు, చర్చిలో ఏ కార్యము జరిగినా నేను, నా భార్య, నా బిడ్డలు, మా పని ఇదే. మీరు తిన్న ఆకులన్నీ నేను ఎత్తేస్తాను, నా భార్య గంప పట్టుకొని నా ప్రక్కన తిరుగుతుంది, నా బిడ్డలు ఇద్దరు కలిసి టేబుల్ను తుడుస్తూ ఉంటారు. నా బిడ్డలు ఈ పని మేము ఇక్కడ ఉన్నంత వరకు కూడా మీరు ఎవరికి ఇవ్వకూడదు బ్రదర్ అని కమిట్మెంట్ ఇచ్చాడంట సంఘంలో. మనం చెప్పండి, చేయగలుగుతున్నామా? చేయగలమా? ఆ బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా? దేశ విదేశాల్లో ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ తల్లి తండ్రి కేవలము దేవుని సన్నిధిలో తగ్గించుకొని పని చేశారు కాబట్టి, ఆ తల్లిదండ్రులు చేసిన పనిని బట్టి ఆ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. మన బిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తే ఉన్నతమైన స్థితిలో ఉంటామని అనుకుంటే అది భ్రమే. నెహెమ్యా 3 విషయాలు చేశాడు దేవుని దగ్గర. మొదటి విషయం ఏంటంటే ఆ విషయాన్ని వినగానే తగ్గించుకున్నాడంట. తన హోదాని తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చాడంట. తన అపరాధములు, దోషములు కూడా ఒకవేళ ఉన్నాయేమో. ఇందులో నా తమ్ముడు పరిగెత్తుకొని వచ్చాడు కదా, మా అన్న, మా అక్క, మా చెల్లి, మా మేనమామ, మా మేనత్త, తర్వాత నా భార్య తరపోళ్ళు, మా బంధువర్గము ఎంతమంది, మా చిన్నానులు, పెదనానులు పాపము చేసి మిమ్మల్ని విసర్జించారో ప్రభువా, నేను కూడా అటువంటి పాపినే అయ్యా. నిజంగా మీ సన్నిధిలో మా పాపాలన్నీ కూడా పరిహరించు ప్రభువా అని మోకరిల్లాడంట. 4వది, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడండి నెహెమ్యా? ఎన్ని దినాలు? 3 దినాలా? కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంట. కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విన్నవించి విజ్ఞాపన చేశాడంట. నీ ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఉపవాసముతో ఉండి నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకొని నీ అపరాధములు, దోషములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో కానీ నువ్వు ఉపవాసం చేస్తే దేవుడు తిరిగి నీ దేశాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ ప్రాంతాన్ని నిలబెడతాడు. కేవలము ఆ అర్తహషస్త అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాకేమైనా సహాయం చేయగలవా? నా పితరులు నివాసముంటున్నటువంటి సమాధులు కూడా పాడైపోయాయ్యా,
నా పితరులు ఉంటూ ఉన్నటువంటి ఇల్లు కూడా పాడైపోయాయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. తగ్గించుకున్నాడు, అడిగాడు. ఇప్పుడు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు, ఒప్పుకున్నాడు, ఉపవాసముతో ప్రార్థన చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఏం చేశాడండి? తాకీదు రాసి ఇచ్చేసాడు. అంతే, పో, వెళ్ళిపో, కట్టుకోపో. నీ పితరులు నివాసం చేస్తున్నటువంటి పాడైపోయినటువంటి ఆ భూభాగానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఇక్కడ నుంచి నేను ధనాన్ని సమకూరుస్తాను. నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. కాబట్టి నీ చేత తాకీదు వ్రాయించి నిన్ను అడ్డుకోవడానికి ఏ మనుష్యుడు కూడా ఎదురు రావడానికి వీల్లేదు. రాజు ఆజ్ఞ ఇది. ఏ రాజు ఆజ్ఞ ఇది? ఉపవాసముతో ఏ రాజుకు మొరపెట్టాడో ఆ రాజు ఆజ్ఞ ఈ రాజుకి ఇస్తే, ఈ రాజు ఈ లోకములో ఉన్న వారికి ఆజ్ఞాపించి నెహెమ్యాని పంపించాడండి. ప్రియమైన వారలారా, కాలిపోయినటువంటి కట్టడాలు, పాడైపోయినటువంటి ఆ కోట గుమ్మాలు తిరిగి మరలా కట్టబడింది అనంటే కేవలము నెహెమ్యా ప్రార్థనే. నెహెమ్యా ప్రార్థన, నెహెమ్యా తగ్గింపు, నెహెమ్యా ఒప్పుకోలు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు నూతన సంవత్సరములో జీవిస్తున్న మనము, నూతన ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్న మనము, నూతన జీవితము కొరకు ఎదురు చూస్తున్న మనము, నూతనమైనటువంటి వాటి కొరకు ఎదురు చూస్తున్న మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నెహెమ్యా గురించి మనం ముందుకు వెళితే సమయం సరిపోదు కాబట్టి నేను వర్తమానాన్ని ముగించబోతూ ఉన్నాను. మనలో దేవునికి సరెండర్ అయ్యేటువంటి, మనలో తగ్గింపు కలిగి జీవించి, మనలో పాపము ఒప్పుకొని విడిచిపెట్టి మనము ఉపవాసం ఉండినట్లయితే ఈ దేశాన్ని దేవుడు మార్చివేయబోతున్నాడు. ఈ ప్రాంతాన్నే దేవుడు మార్చివేయబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మార్చివేయబోతున్నాడు. ఎవడండి వాడు దేవుని వాక్యాన్ని అడ్డుకోవడానికి? ఎవడండి వాడు దేవుని సేవకుల్ని చంపడానికి? ఎవడండి వాడు దేవుని సంఘాన్ని హింసించడానికి? ఆయన శక్తి ముందు వాడంతండి. ఆయన అంటాడు కదా ఒక మాట, ఏమంటాడు? నిన్ను ముట్టిన వాడు నా కనుపాపను ముట్టినట్టు. ఇప్పుడు చెప్పండి, సేవకులు చంపబడుతున్నారు, సేవకులు హింసించబడుతున్నారు, సంఘం మీదకి వచ్చి దాడి చేస్తున్నారు, సంఘములో ఉన్న వారిని చంపుతున్నారు అనంటే ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? నాదే అని మాట్లాడాలి మీరు. ఇప్పుడు ఏంటి? నాదే బాధ్యత. ఎందుకంటే నన్ను నేను తగ్గించుకోలేదు, నా అపరాధాలు ఒప్పుకోలేదు, నేను అసలు ఉపవాసమే ఉండట్లేదు, దేవుని సన్నిధిలో నేను గడపట్లేదు. నాదే బాధ్యత. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ 2027 వరకు కూడా ఈ రీతి కమిట్మెంట్ మనము దేవునితో తీసుకోగలిగితే, ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోగలిగితే, మనం అందరం కూర్చొని ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేయగలిగితే, మన కుటుంబాలతో పాటు మన దేశముతో పాటు మన ప్రాంతముతో పాటు మన రాష్ట్రము, జిల్లా, మండలము, మన ఊరు మొత్తము దేవుడు తన కృప ద్వారా మార్చివేయబోతున్నాడు. దేశంలో ఒక ఉజ్జీవ జ్వాలను 2025 దేవుడు రగల్చబోతున్నాడు. నిజంగా నమ్మితే నువ్వు దేవుని సన్నిధిలో ఇది మన అటువంటి తీర్మానము తీసుకో. అందరం పైకి లేద్దాం, నిలబడదాం. పైకి లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానము తీసుకుందాం. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో తీసుకోబోతున్నటువంటి ఈ తీర్మానానికి మనం కట్టుబడదాం. అడుగుదాం, ప్రభువా, ఇంతవరకు కళ్ళు మూసుకోండి, తలలు వచ్చండి, కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో మనము దేవుని దగ్గర ఒక మంచి తీర్మానము తీసుకుందాం. ఆ తీర్మానము ద్వారా దేవుడు మన కుటుంబముతో పాటు, మన బిడ్డలతో పాటు అనేక మందిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అనేక కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ, ఏ చోట, ఏ బ్లాక్లో మనము జీవిస్తూ ఉన్నామో, ఏ బ్లాక్లో మనము నివాసం ఉంటున్నామో, మనల్ని బట్టి ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడును గాక. మన ప్రార్థనను బట్టి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ప్రభు వైపు అడుగులు వేయును గాక. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వారలారా, ఈ లోకంలో మనం ఏది తీసుకొని రాలేదు, ఏది తీసుకొని వెళ్ళం. మనము ఏదైనా కానీ దేవుడు పిలిచినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏమి సంపాదించినా, ప్రభు పిలిస్తే విడిచిపెట్టాలి. నువ్వు ఏం సంపాదించినా ప్రభు ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గత 2-3 సంవత్సరాల క్రితం మా వదిన చనిపోయారు. ఆవిడ చనిపోయేదానికి ముందు మటన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారంట.
మటన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆవిడకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉంది. ఇంటికి తీసుకొచ్చారు, చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు, సర్జరీ జరిగింది. ఆమె ఎప్పుడు ఒకే మాట అంటూ ఉండేది. ఆమె అనే మాట ఏంటో తెలుసా? నేను ఇంటికి వస్తాను, ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మటన్ తీసి నీకు వండి పెడతానని మనతో చెప్తూ ఉండేది. నేనుండి పాపమ్మ ఇంక నువ్వు తింటారులే, ఎవరో ఒకళ్ళు తింటారంటే సరే అనేది. మళ్ళా సారి మా వదిన చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ ఫ్రిడ్జ్లో తలకాయ మాంసం పెట్టాను, ఆ తల మాంసాన్ని మీ అన్నకు వండి పెట్టాలా అని మాట్లాడుతూ ఉంది. 20 రోజుల తర్వాత ప్రభు మహిమలోకి వెళ్ళిపోయింది. నువ్వు దాచుకున్నది ఏది కూడా నీకు చెందుద్దా లేదా? ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం వేళ ఒకసారి నువ్వు ఆలోచన చేయి. కళ్ళు మూసుకో, తలను వచ్చి దేవునితో మాట్లాడు. నువ్వు దాచుకుంటున్న డబ్బు కానీ, నువ్వు దాచుకుంటున్నటువంటి నీ బంగారము కానీ, నువ్వు దాచుకుంటున్నటువంటి నీ ఆస్తి కానీ నీతో రాదమ్మా. అది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. ఆయన పిలుస్తూ ఉండగా నువ్వు దాటి వెళ్ళిపోవాలంతే. ఒక్క నిమిషం అని ప్రభుని అడగడానికి కూడా లేదు. ప్రభు వచ్చేయమంటే వచ్చేసి వెళ్ళిపోవాలి. నా బిడ్డతో ఒక మాట చెప్పాలి, నా భార్యతో ఒక మాట చెప్పాలి, నా భర్తతో ఒక మాట చెప్పాలి. నా జీవితం ఇలా అయిపోయింది అని నువ్వు అనుకుని భ్రమల బ్రతుకుతున్నావేమో. ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళిపోవాలంతే. ఏ క్షణమో మనది కాదు. ప్రతి క్షణము ఈ లోకములో చాలా భయంకరమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం. మనం వెళ్తూ ఉంది రైట్ వేలో అయినా కానీ రాంగ్ వేలో వచ్చి వాడు కొట్టిన తర్వాత రైట్ వేలో ఉన్నవాడు చనిపోతూ ఉన్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, గత రాత్రి కాలము అనేక మంది చనిపోయారు. 1వ తేదీ రాత్రి అనేక మంది చనిపోయారు. 31వ తేదీ రాత్రి అనేక మంది చనిపోయారు. ఏ దినమో అనేది కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ దినమున నెహెమ్యాని నీకు పరిచయం చేస్తున్నాడు. నెహెమ్యా ప్రార్థన నీకు పరిచయం చేస్తున్నాడు. నెహెమ్యా తగ్గింపును నీకు పరిచయం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా తన అపరాధమును ఎలా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఉపవాసం ఉన్నాడో, నెహెమ్యా అపరాధాలు ఎలా విడిచిపెట్టాడో అవి నీకు పరిచయం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా ఎలా కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడో ఈ దినమున నీకు పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుడు. అది నీకు ఆ రీతిగా ప్రభువా, నా దేశము కొరకు, నా కుటుంబం కొరకు, రక్షణ లేని నా అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేస్తాను. వాడు అంతే, నా అన్న అంతే, నా తమ్ముడు అంతే, నా చెల్లి అంతే, వినదిది అని మనం అనుకుంటూ ఉంటాం. మన బాధ్యత దేవుడు మనకిచ్చింది. వారు మారాలి. మనతో పాటు దేవుని రాజ్యములో వారు ఉండాలి. మన తమ్ముడు, మన చెల్లి, మన అక్క, మన అన్నదమ్ముడు, మన బంధువులు, మన స్నేహితులు మనతో కూడా ప్రభుతో ఉండాలి. వాళ్ళు మారకపోని అది ప్రభు చిత్తము. నువ్వు ప్రార్థించాలి, నువ్వు దేవుని దగ్గరికి రావాలి, వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. ఎప్పుడైతే దేశము కొరకు, రాష్ట్రము కొరకు నాశనమైపోతున్నటువంటి ఈ భారతీయ యువకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో నీ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి కమిట్మెంట్ని దేవుని దగ్గర మనం తీసుకుందాం. ఈ దినమున మా ప్రియుడా, వందనాలు, స్తోత్రము నాయన. ఎంత మంచి దేవుడవయ్యా. ఎక్కడో మా జీవితము గడిచిపోద్ది అనుకున్నాం ప్రభా, ఎక్కడో మా జీవితము ఆగిపోద్ది అనుకున్నాం ప్రభా, ఎక్కడో మేము పడిపోతాం అనుకున్నాం ప్రభా, ఎక్కడో మేము కూలిపోతాం అనుకున్నాం ప్రభా, ఎక్కడో మేము రాలిపోతాం అనుకున్నాం ప్రభా. మాకొచ్చిన సమస్యలను బట్టి, మాకొచ్చిన అనారోగ్యాలను బట్టి మేము చనిపోతామేమో అనుకున్నాం ప్రభా. మీరు కృప కలిగిన దేవుడవు నాయన. 2025వ సంవత్సరాన్ని మాకు దాటించారు. 2026వ సంవత్సరముల దేవా ఈ రీతిగా మమ్మల్ని కూర్చుండబెట్టారయ్యా. ఇది మీ కృపయ్యా, ఇది మీ కృపే నాయన, ఇది మీ దయ్యయ్యా, ఇది మీ దయ్యే నాయన, ఇది మీ కనికరమయ్యా, ఇది మీ కనికరమే ప్రభా. మా మంచి ఏమీ లేదు నాయన. నీ కొందనాలు. 2026వ సంవత్సరమున మా జీవితాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నామయ్యా. ఆవిరి వంటి బ్రతుకులు దేవా, ఎండిన గడ్డి లాంటి బ్రతుకులు నాయన, అడవి పువ్వు లాంటి బ్రతుకులు మావి నాయన, అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి బ్రతుకులు మావి నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ 2026 సంవత్సరము ఒక నూతనమైన ఉద్దేశము మేము కలిగి జీవించడానికి నెహెమ్యా వలె తగ్గించుకొని, నెహెమ్యా వలె నాయన కన్నీరు కారుస్తూ, నెహెమ్యా వలె దేవా నాయన మా అపరాధములను ఒప్పుకుంటూ, నెహెమ్యా వలె దేవా మీ సన్నిధిలో ఉపవాసముతో మేము ప్రార్థన చేయడానికి దేవా
ఒక మంచి తీర్మానము తీసుకుంటున్నాం ప్రభా. అట్టి తీర్మానము తీసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి నాయన. అట్టి తీర్మానము తీసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వాదించండి. ఈ బిడ్డల ద్వారా ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని ఒక ఉజ్జీవ జ్వాలతో మీరు రగల్చబోతున్నారు. ఏ రోగము, ఏ వైరస్, ఏ వ్యాధి వచ్చినా ఈ నిర్ణయాలు తీసుకున్న కుటుంబాలకు అవి దూరంగా మీరు ఉంచబోతున్నారయ్యా. నీ వందనాలు, స్తోత్రము నాయన. దుఃఖము, శ్రమ దూరంగా ఉంచబోతున్నారయ్యా. ఆనందకరమైన దేశములో ప్రయాణాన్ని కొనసాగించడానికి నీ బిడ్డల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభువా. నీ వందనాలు, స్తోత్రమయ్యా. ఈ నిర్ణయాలకు కట్టుబడి నీ బిడ్డలు జీవించడానికి కృప చూపించమని మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన, నమ్మకమైన, శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. బల్ల కొరకు సిద్ధపడదాం. దయచేసి